హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొరమైన చేపల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏ ఫిష్ కర్రీకి అయినా ఇలా మసాలా వేసి చేశారంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొరమైన చేపలతో పులుసు చేసే కన్నా కూడా ఇగురు చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు ఇలా మీడియం సైజ్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత సాల్ట్ ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా అన్నీ కొంచెం యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవడం వల్ల పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సింగ్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 ఇలాచీ, 1 ఇంచు దాల్చిని, 5 లవంగాలు వేసి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేశాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేశాక ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా వీలైనంత చిన్నగా తరిగి వేసి ఆనియన్ పూర్తిగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాల పౌడర్ నార్మల్గా చేపల కూరలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఇలా ఇలాచీ, దాల్చిని ఇవన్నీ వేసినప్పుడు మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం మాత్రమే వేసుకోవాలి. అప్పుడే వీటి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా కర్రీలోకి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ వేసేస్తే ఫిష్ కర్రీలో మసాలా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసి మసాలా అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. ఇప్పుడు ఇలానే వీటిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మరీ ఎక్కువగా కాకుండా ఇలా పైన మిక్స్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రైస్లో కలుపుకోవడానికి కూడా గ్రేవీ కొంచెం ఎక్కువగా బాగుంటుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేసేటప్పుడు గరిటె పెట్టి కలిపేయకుండా ఇలా కడాయికి సైడ్స్ పట్టుకొని కదిపితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.